హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. చాలా యమ్మీగా ఉంది కదా. రొయ్యల తొక్కు, ఎండు రొయ్యల తొక్కు అనమాట ఈరోజు మీజాస్ కిచెన్లో. చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో వాచ్ చేస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఎండు రొయ్యల తొక్కు 2 నెలలు 3 నెలలు అయినా కానీ కూడా మనం బయటనే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు అయినా అస్సలు పాడవదు. మనకి ఇట్లా ఎండు రొయ్యలు మనకి ఇక్కడ సైడ్ అయితే ఇట్లా ప్యాకెట్స్లలో దొరుకుతాయి. బేగం బజార్కి వెళ్తే మనం అక్కడ పావు కిలో 1/2 కేజీ అట్లా మనకి ఎండు రొయ్యలు దొరుకుతాయి అన్నమాట. సో నేను నాకు మా ఏరియాలో ఇట్లా ప్యాకెట్స్లో దొరికితే నేను ఒక 2 ప్యాకెట్స్ తీసుకొని ఇట్లా పచ్చడి చేసిన అనమాట. ఎండు రొయ్యల తొక్కు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయలు వేసి ఇన్స్టెంట్ పచ్చడి, కానీ ఇన్స్టెంట్ అంటే ఎక్కువ సంవత్సరాలు కాకుండా ఒక 2 మంత్స్ 3 మంత్స్ వరకు అయితే అస్సలు పాడవదు. బయట పెట్టుకున్నా కానీ పాడవదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం ఇంకెక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటుంది. సో ఇట్లా మంచిగా వీడియోలో చూపించినట్టు వీటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ తోకలు తలకాయలు ఇట్లా ఇవన్నీ తీసేసుకొని ఇట్లా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఉష్కుంటుంది వాటిలో. సో మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్పూన్తో కొంచెం ఇట్లా కింది మీదికి 2 రొయ్యల్ని ఒక్కసారి ఇట్లా కలిపేసుకుంటే వాటిలో ఉన్న ఉష్కి అంతా కిందికి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అట్లా నీళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ స్పూన్తోనే తీసుకొని టిష్యూ పేపర్ మీద ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. ఆ వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము మళ్ళీ ఇంకొక చిన్న బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ అన్నీ డ్రై అయిపోవాలి టిష్యూ పేపర్కి. అప్పటి వరకు మనము పచ్చడిది ప్రాసెస్ చూద్దాం. ఇది ఒక 5 టేబుల్ స్పూన్స్ కారము, 5 టేబుల్ స్పూన్స్ కారంకి ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాం. నిమ్మకాయలు ఒక 7 నిమ్మకాయలు 7 నిమ్మకాయలు తీసుకొని మనం మళ్ళీ పచ్చడంతా రెడీ అయిపోయిన తర్వాత మనము పులుపు కావాలంటే మళ్ళీ కూడా నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ నిమ్మకాయ జ్యూస్లో ఇత్తులన్నీ తీసుకొని ఆ నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాం కదా, ఆ జ్యూస్లోనే ఇవి కారము, ఉప్పు, ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కారం పొడి, నిమ్మకాయ జ్యూస్, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ అది కొంచెం లూజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. కొంచెం లూజ్, ఎందుకంటే మళ్ళీ మనము ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఆ వాటర్ అన్నీ మనకి డ్రై అయిపోతాయి పచ్చడికి. సో ప్రాబ్లం ఏముండదు. పచ్చడి కూడా అస్సలు ఖరాబ్ కాదు. వాటర్ యాడ్ చేసినాం కదా, బూజు వస్తుంది అట్లా ఏముండదు. అస్సలు ఖరాబ్ కాదు, ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇట్లా ఆ తొక్కునంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యలు మనకి కరెక్ట్గా డ్రై అయిపోయినాయి. టిష్యూ పేపర్లో వేసుకున్నాం కదా, మంచిగా డ్రై అయినాయి. వాటిని తీసుకొని ఒక చిన్న బౌల్లో ఇట్లా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది నిలువ ఉంటుంది కదా పచ్చడి. సో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసిన. ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతే అస్సలు తినలేము ఇవి. సో లో ఫ్లేమ్ మీద కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పచ్చడిని లో ఫ్లేమ్ మీదనే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్ మీదనే, ఇప్పుడు ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదనే. హై ఫ్లేమ్ పెట్టుకుంటే పచ్చడి అంతా మాడిపోతుంది. సో టేస్ట్ అంతా డిఫరెంట్ అయిపోతుంది, చేదైపోతుంది, ఎందుకంటే నిమ్మకాయలు కదా. సో లో ఫ్లేమ్ మీద ఇది ఒక 1 to 2 minutes వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే ఇట్లా కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే ఇట్లా ప్యాన్కి అంతా అడుగంటుతుంది. లో ఫ్లేమ్ మీదనే 1 to 2 minutes ఇట్లా ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ అంతా లీవ్ అయిపోతుంది సైడ్స్కి. ఈ ఆయిల్ అంతా లీవ్ అయిపోయిందంటే మనకి నిమ్మకాయ రొయ్యల తొక్కు రెడీ. వేడి వేడి అన్నంలో కొంచెం తొక్కేసుకుంటే ఇంత అన్నం తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మనకు కూడా పాతకాలం రుచి ఇది.
అందరూ తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎట్లుందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పోస్ట్ చేయగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.